ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశికి ఎలా ఉందో శర్మ గారి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. షష్ఠస్థాన స్థిత శని, అలాగే భాగ్యస్థానుడు 9వ స్థానంలో గురువు యొక్క సంచారము, సప్తమంలో రాహు యొక్క సంచారము, జన్మరాశి స్థిత కేతు యొక్క సంచారం వలన అన్ని రంగాల వారికి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయన్నమాట. స్వయం వృత్తులకు, చేనేత రంగం వారికి ధనాదాయం బాగా ఉంది. అలాగే విద్యార్థులకు సృజనాత్మకతతో కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. వాళ్ళు ఏదన్నా విద్యార్థులు అనుకున్నటువంటి కొత్త చదువులు, ఉన్నతమైన చదువులు చదవడానికి మంచి సమయం అన్నమాట ఈ యొక్క కన్యారాశి విద్యార్థులకు. అలాగే కన్యారాశి స్త్రీలకు శరీర ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అనేవి బాగా అవసరం. అలాగే ఈ కన్యారాశి వారందరికీ కూడా అదృశ్య సంఖ్య 5. అలాగే మంగళవారం నియమంగా ఉండడం చాలా మంచిది. అలాగే గణపతి యొక్క ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ యొక్క కన్యారాశి స్త్రీ పురుషాదులకు, అలాగే విద్యార్థులకు శరీర సంపూర్ణ ఆరోగ్యము, మనస్సంకల్ప సిద్ధి కలుగుతుందన్నమాట.